డయాబెటిస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 డయాబెటిస్‌లో మనకేంటంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది శరీరంలో ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల దాంట్లో ఖచ్చితంగా మనం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే బాడీలో ఇతరత్ర ఇబ్బందులు తగ్గించుకోవడానికి దాంతో సపోజిటరీగా ఆయుర్వేదిక్ మందుల్ని మనం వాడుకోవడంతో మనకి శరీరంలో జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. అదే విధంగా టైప్ 2 డయాబెటిస్‌కొస్తే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన జీవన శైలిలో మార్పులు. అంటే అధికంగా క్యాలరీలున్న ఆహారం తీసుకోవడము, వ్యాయామం లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలాగే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం. ఈ 3 కారణాల వల్ల ప్రధానంగా మనకి టైప్ 2 డయాబెటిస్ అనేది వస్తుంది. సో, ఆయుర్వేదంలో ప్రధానంగా ఏం చెప్పబడిందంటే నిదానము పరివర్జన చికిత్స. సో, ఎప్పుడైతే నిదానం అనేది మనం తీసేస్తామో, కాస్టివ్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గిస్తామో, చికిత్స అనేది జరుగుతుంది అని చెప్తారు. సో, టైప్ 2 డయాబెటిస్ ప్రధాన కారణాలైన మన ఆహారంలో కానీ, వ్యాయామము, అది స్ట్రెస్ వీటిల్ని ఎప్పుడైతే మనం సరిగ్గా చేసుకోగలుగుతామో, దీని చికిత్స అనేది అలోపతి మందులతో పాటు ఆయుర్వేదం ద్వారా కూడా తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మీరు షుగర్ స్టార్ట్ చేసిన తర్వాత అలోపతి మందులు వాడుతూ ఉంటే, మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆ మందులతో పాటు ఆయుర్వేదిక్ మందుల్ని వాడుకుంటూ తర్వాత కాలంలో దాన్ని తగ్గించుకుంటూ అంటే అలోపతి మందుల డోసేజ్ తగ్గించుకుంటూ పూర్తిగా ఆయుర్వేదిక్ మందులతో మాత్రమే షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.